ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు. వర్షం పడగానే మన రోడ్డు సంగతి ఇంక మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో పడుల్స్ ఉంటాయి, స్మాల్ కలెక్షన్స్ ఆఫ్ వాటర్. అవును. అవి కాకుండా మామూలుగా బాల్కనీస్లో ఇప్పుడు ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, బాల్కనీస్లో ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, లేకపోతే బర్డ్ కోసం అని వాటర్ పెడతారు కొంతమంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్, స్టాగ్నెంట్ వాటర్ విచ్ ఈస్ నాట్, దట్ కంటైనర్ ఈస్ నాట్ డిస్ప్లేస్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ దీస్ మస్కిటోస్. అంటే మీరు Old- మొక్క కింద ఉండే ఆ ప్లేట్ లో వచ్చే నీళ్లు కూడా చాలు. అవొకటి. అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్, అసలు ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ స్టాగ్నెంట్ వాటర్, ఓల్డ్ ట్యూబ్స్, తర్వాత లార్జ్ బ్యారెల్స్ ఫిల్డ్ విత్ వాటర్ ఉంటాయి కదా. ఎవరు ఆలోచించిన పాయింట్ ఇది. దట్స్ ట్రూ. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ద మస్కిటోస్. సో ఒక పక్క సరే గవర్నమెంట్ ఏం చేయాలి, స్కూల్ ఏం చేయాలి, ఇంట్లో మనం చుట్టూతో మస్కిటో నెట్స్ పెట్టుకోవటం. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూజువల్ ప్రాబ్లమ్ దట్ పేరెంట్స్ అంటే డోంట్ క్యాటర్ టు ఏంటంటే, చిన్నపిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టి అంటే లెస్ దెన్ 2 years వాళ్ళు డే టైం నిద్రపోతూ ఉంటారు. సో డే టైం మస్కిటో నెట్స్ పెట్టరు. వాళ్ళు డే టైం అనగానే వాటికి మస్కిటోస్ కుట్టవు అనే ఫీలింగ్ మనకి. అవును. బట్ ఈ డెంగీ మస్కిటోస్ కుడతాయి. Right. అండ్ ద యంగెస్ట్ చైల్డ్ దట్ ఐ హ్యావ్ సీన్ విత్ డెంగీ ఈజ్ ఎ 1 month old, 1.5 month old. సరే కంజనైటల్గా వచ్చేది, ఇమ్మీడియట్గా వచ్చేది అది వదిలేస్తే ఇది. సో 1.5 month oldకి ఎక్కడి నుంచి వస్తుంది 2 month oldకి? సో కాబట్టి no one is exempt. That's what I am trying to tell you. And mosquito nets, what is the most effective anti-mosquito measure is mosquito net. సో Period. దోమల్ని బారద్రోలడానికి ఐడియల్ మెజర్ ఏంటంటే దోమతెర. దోమతెర, మనకి దోమకి మధ్యలో అడ్డుగోడ. ఇక మిగతా ఏవి అంత ఎఫెక్టివ్ కాదు. రైట్. నెక్స్ట్ బెస్ట్ ఈస్ మస్కిటో రిపెల్లెంట్స్, రాసుకోవటం, పూసుకోవటం అండ్ ఆల్ దట్. ఇన్హలేషనల్ మస్కిటో రిపెల్లెంట్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు, మాకు చిన్నపిల్లలు ఉన్నారు అవి పెట్టచ్చా, ఆర్గానిక్వి పెట్టచ్చా, సంథింగ్ లైక్ దిస్, ప్లాంట్ బేస్డ్ పెట్టచ్చా. ఇవన్నీ టు వేరియింగ్ ఎక్స్టెంట్స్ ఉపయోగపడచ్చు, బట్ నాట్ ఫుల్ ప్రూఫ్. మేము ఇవి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంకా రాదు అట్లా ఏం లేదు. రైట్. అంటే అట్లా దేనికి కాదు అంత 100%. బట్ హైయెస్ట్ ఆర్డర్ ఈస్ మస్కిటో నెట్స్ అండ్ దెన్ స్కిన్ మీద రాసుకునే మస్కిటో రిపెల్లెంట్స్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ చాలామంది మస్కిటో రిపెల్లెంట్స్ రాయకుండా పిల్లలకి మొత్తం ఒళ్ళంతా వీటితో కాటులతో తీసుకొస్తారు అండ్ దేసే అమ్మో మాకు కెమికల్ అంటే భయం. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ బ్రెయిన్ ఫీవర్ మస్కిటో బార్న్, డెంగీ ఫీవర్, చికున్ గునియా ఫ్రమ్ మస్కిటోస్. అండ్ చికున్ గునియా దెర్ ఈస్ అ మిస్కన్సెప్షన్, పిల్లల్లో రాదనుకుంటారు చాలామంది. చికున్ గునియా కూడా వస్తుంది, శుభ్రంగా వస్తుంది. దెర్ ఆర్ చిల్డ్రన్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు జాయింట్ పెయిన్స్, పోస్ట్ వైరల్ ఇన్ఫ్లమేషన్ సిండ్రోమ్స్ ఇవన్నీ చూస్తున్నాం. రైట్. సో ఇవన్నీ పిల్లలకి రావచ్చు. అండ్ మస్కిటో రిపెల్లెంట్ రాసుకుంటే వచ్చే నష్టం కంటే వీటి మూలాన ప్రాణహాని అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ విత్ హోల్డ్ ఫ్రమ్ దట్. దట్ ఈస్ అబౌట్ మస్కిటోస్. పెద్ద కుట్రంతా దోమల దగ్గర ఉంది కాబట్టి దోమల్ని నివారించే కార్యక్రమాలు చేయాలి. స్కూల్స్ లో కావచ్చు, పిల్లల ఇంట్లో. ఒంటిపై వేసే దుస్తులు కావచ్చు, ఇంట్లో ఉండే పరిసరాలు స్టాండింగ్ వాటర్ లేకుండా దోమతెరలు కప్పి పెట్టడం, ఇంకా Hygienic. అంతే హైజీన్ అది.